మీరు అంటున్నట్టుగా ఈ గ్రాస్ రూట్స్ నుంచి రాలేదు కాబట్టి ప్రజల సమస్యలు లేకపోతే అతనికి వెనకాల పెద్దగా రాజకీయమైనటువంటి గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు. సో, ఈ వ్యవస్థల నుంచి కాకుండా పూర్తిగా మూవీస్ నుంచి వచ్చాడు అనేది ఉంది కదా సార్. సో, దీన్నంటే ఇతను ఎలా నెగ్గుకు రాగలుగుతాడు మరి? అంటే ఆయన వెనకాల ఎవరున్నారో మనకేం తెలియదు గానీ, బట్ సమ్ పొలిటికల్ ఏమంటాం ఐడియాస్ ఉన్నవాళ్ళు, వ్యూహ రచన చేసేవాళ్ళు ఉన్నారని నాకు అనిపిస్తుందండి. లేకపోతే మీరొకసారి చూడండి. ఎప్పుడైనా ఎంట్రీ ఆఫ్ ది పాలిటిక్స్ ఎప్పుడు ఉంటుంది అంటే, బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ది స్టేట్ ఉంటుంది. ఉదాహరణకు తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు రాజీవ్ గాంధీ వచ్చి ఇక్కడ ఆయన ఎవరు అంజయ్య గారిని అవమానం చేసినప్పుడు, ఇటువంటివన్నీ జరిగినప్పుడు బాగా అంటే కవర్ లో వచ్చేది ముఖ్యమంత్రి ఎవరు కావాలని ఢిల్లీ నుంచి వచ్చేది మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. అప్పుడు ఎన్టీఆర్ ప్రవేశించడము, ఆత్మగౌరవాన్ని చేయడము, తెలుగుదేశం అని పేరు పెట్టడం తెలుగు ప్రజలందరినీ కూడా కదిలించింది. కనుక టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ వెరీ